పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండవారం గ్రామానికి చెందిన జోగా శివ ఇంటి బయటకు వస్తుండగా పాతబడ్డ గోడ మీద నుండి పొడుపాము చేయిపై కాటేయడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువులు వెంటనే అప్రమత్తమై ఆయన్ను పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడారు. హాస్పిటల్ సేవలు ఎంతో మెరుగుపడ్డాయని, సిబ్బంది సమయానికి వచ్చి చికిత్స చేయడం వల్ల ప్రాణాలు నిలుపుకోవడం జరిగిందని అన్నారు. వైద్య సిబ్బంది అత్యవసరంగా యాంటీవీనం డోస్ అందించారు. సమయానికి చికిత్స లభించడం వల్ల జోగా శివ ప్రాణాలు కాపాడారని కొనియాడారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ కీర్తిప్రియ మాట్లాడారు. పాడుపడ్డ ఇల్లు, పాడైపోయిన గోడలు ఉంటే వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫిర్యాదు చేసి అతి త్వరగా చర్యలు తీసుకోవాలని, అప్పుడే ఇలాంటి ప్రమాదాలు జరగవని సూచించారు. మా చిన్నగారు జోగా శివ అండి. మొన్న తెల్లవారుజామున బాత్రూమ్ వెళ్తుండగా పాడబడ్డ గోడ మీద చేవేశారండి. చేవేగా పాము కలిసిందండి. వెంటనే అందరం పూనుకుని మేము ఫ్యామిలీ అంతా కలిసి హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చామండి. ఇక్కడ వెంటనే వీళ్ళందరూ పూనుకుని ట్రీట్మెంట్ చేశారండి. వెంటనే ఫాస్ట్ గా యాంటీవెనం ఇచ్చి అన్ని ట్రీట్మెంట్ చేశారండి. చాలా బెటర్ గా ఫీల్ అవుతున్నారండి, రికవర్ అవుతున్నారండి. కొంచెం నిన్నల్లా కాకుండా ఫాస్ట్ గా కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ అందిస్తున్నారండి. అది మన పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన గెలిచినాక ఇలాగా జరగడం చాలా గొప్పగా జరిగిందండి. ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇలా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నేను ఎప్పుడు చూడలేదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇలా వెంటనే అడ్వాన్స్ గా ట్రీట్మెంట్ జరుగుతుందండి. కొంచెం రూరల్ ఏరియాలతో కూడా క్లీన్ చేస్తే కొంచెం బెటర్ గా ఫీల్ అవుతామండి. ఇంకా హాస్పిటల్ ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ అందిస్తే ఇంకా బెటర్ గా ఫీల్ అవుతామండి. నియోజకవర్గ ప్రజలు అందరం కొంచెం. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కీర్తిప్రియ అండి, చిన్నపిల్లల వైద్యురాలిని. ఇప్పుడు ఇక్కడ సిఎస్సి పిఠాపురంలోని సూపరింటెండెంట్ గా నేను చార్జ్ తీసుకున్నానండి. ఒక వారం రోజులు అవుతుంది. ఇప్పుడు మన హాస్పిటల్లో చాలా వరకు అందుబాటులో సర్వీసెస్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నాము. మన దగ్గర కొత్తగా జనరల్ మెడిసిన్ సార్ వచ్చిన్నారు, డాక్టర్ సత్యభాస్కర్ సార్ అని. అలాగే గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు, కన్యాకుమారి మేడం గారు. పీడియాట్రిషియన్ నేను ఉన్నాను. ఇంకా జనరల్ సర్వీస్ అనస్థీషియా మసి డాక్టర్ గారు ఉన్నారు. జనరల్ సర్వీసెస్ జనరల్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. అన్ని అందుబాటులో ఉన్నాయి మన దగ్గర. పేషెంట్స్ అందరికీ తెలిసి ఇక్కడ గురించి ఓకే ఎక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్ గా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒక పెద్ద ఆవిడ 64 సంవత్సరాల అమ్మాజీ గారు అని ఒక ఆవిడ, అలాగే 36 సంవత్సరాలు సుబ్రహ్మణ్యం గారు అని, వాళ్ళిద్దరూ కూడా ఈ వారంలోనే ఛాతి నొప్పితో మన దగ్గరికి వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళకి పరీక్షలు చేయించాము, ఈపీ చేయించాము. వాటిలో ఏంటంటే వాళ్ళకి గుండెపోటు లక్షణాలు ఉన్నాయి. వెంటనే వాళ్ళకి మేము పెద్ద డాక్టర్ గారితో కూడా మాట్లాడి డిస్కస్ చేసి మన దగ్గర 50,000 ఖరీదైన ఇంజక్షన్ ఒకటి ఉన్నది, ఫినెక్సిప్లేజ్ అని గవర్నమెంట్ సప్లై ఉంది మనకి. వెంటనే వాళ్ళకి మేము ఇంజక్షన్ చేయడం జరిగింది. పేషెంట్ చక్కగా గుండెపోటు లక్షణాల నుంచి వెంటనే మళ్ళీ ఈపీగా వాళ్ళు మంచిగా రికవర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళడం కూడా జరిగింది. ఇలా మన దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి. గుండెపోటుకి ఉన్నది, సాధారణంగా మామూలు అందరూ జ్వరాలు, మలేరియా కానీ, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా కేసెస్, ఇంకా చిన్న అలాగే పాము కాటుతో వచ్చిన వాళ్ళకి, కుక్క కాటుతో వచ్చిన వాళ్ళకి అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. దాంతో పాటు ఈ సెమీ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ మనకి కొత్తగా లాంచ్ చేసింది, కొన్ని నెలల నుంచి జరుగుతుంది. మనకి చాలా సార్లు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ వారంలోనే 2 పేషెంట్స్ ని గుండెపోటు వచ్చిన వాళ్ళని ప్రాణాపాయ స్థితి నుంచి ఇక్కడ కాపాడడం జరిగింది. అంతేకాకుండా గైనిక్ విభాగం మేడం గారు ఉన్నారు. నార్మల్ డెలివరీ జరుగుతూ ఉంటాయి, సెక్షన్స్ చేస్తుంటారు. అలాగే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేస్తుంటారు. ఇక్కడ చిన్నపిల్లల వైద్యాలుగా నేను పుట్టిన పిల్లలందరూ కూడా మనకి ఐపీయూ ఉన్నది. కామెర్లు ఉన్న వాళ్ళకి కానీ, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి, పుట్టిన వెంటనే పిల్లలకి ఎలా ఉండాలనేది, వాళ్ళకి చిన్న చెవి పరీక్ష, ఏమైనా జన్యుపరమైన లోపాలు రాకుండా వాళ్ళకి పరీక్షలు చేపిస్తాము. తర్వాత నార్మల్ గా కొంచెం పెద్ద పిల్లలకు కూడాను, జ్వరంతో వచ్చిన వాళ్ళకి కానీ, ఏమైనా చూస్తున్న వాళ్ళకి అన్ని రకాలుగా కూడాను ఇక్కడ సర్వీసెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. మన పిఠాపురం అనేది నెక్స్ట్ మన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఇది ఇప్పటి వరకు 30 పడకల ఆసుపత్రిగా ఉన్నది, 100 పడకల ఆసుపత్రికి పెంచడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇక్కడ వర్క్ జరుగుతున్నది. దానికి తగ్గట్టుగా స్టాఫ్ అందరూ కూడా ఇచ్చున్నారు. వాళ్ళకి రిక్రూట్మెంట్ జరుగుతాయి తొందరలోనే. ఇంకా ఇంతకంటే మెరుగైన సర్వీసెస్ అందుబాటులోకి రానున్నాయి. అందరూ కూడా పేషెంట్స్ అందరూ కూడా హాస్పిటల్కి వచ్చి చక్కగా డాక్టర్లు చెప్పిన అందరూ కూడా అడ్వైస్ అనేది తీసుకొని మందులు వాడి అందరూ ఇక్కడికి వచ్చి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి.